రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా పార్లమెంటు పరిశీలకులు కేబీఆర్ నాయుడు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు కేబీఆర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని విధాల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సైనికుల్లా పనిచేయాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టా వెంకట శివప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ, కుక్కల పోతురాజు, పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, రాష్ట్ర మత్స్యకారుల ఉపాధ్యక్షులు లంకే ఫకీర్రాజు, కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ నాయకులు తాళ్లూరి రాజు, వాసు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇదే స్పిరిట్తో మీరు ఈ కార్యక్రమం ఎన్నికలైనంత వరకు మా మీద సవారిలాగా మా మీద మీరుండి పని చేయించి ఈ యొక్క పార్లమెంటులో మెజారిటీ వైపు, గెలుపు వైపు బాటలు పయనించడానికి మీ శాయశక్తుల ఆ భగవంతుడు ఆయుధాలను ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఈ యొక్క నగరం నుంచి వచ్చినటువంటి నా సోదరులు ఏదికి దగ్గరకు రావాలి. వాళ్ళంతా వారు గతంలో యూత్లో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈకే తెలియాలి. యూత్లో ఉన్న వాళ్ళే వస్తే గతంలో పెద్దవాళ్ళకి, నా వయసు 50 సంవత్సరాలు పైన చేసిన వాళ్ళకంతా కాంగ్రెస్ ఈ యొక్క రాష్ట్రంలో ఏం చేసింది, ఈ దేశంలో ఏం చేసింది, ఈ జిల్లాలో ఏం చేసింది బాగా తెలుసు. యూత్కే తెలియదు. ఆ విధంగా యూత్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరడం జిల్లా అధ్యక్షుడిగా నేను వారికి సాధారణంగా ఆహ్వానం పొందుతూ, నాకంటే పెద్దవారు, రాజకీయ అనుభూతులు, ఈ యొక్క పార్లమెంటరీ పరిస్థితిగా వచ్చినటువంటి పెద్దలైనటువంటి బీజేపీ ఏం చేసిందండి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, దళితులకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీరు అడగండి. మీ చట్టసభల్లో దళితులు పంపింది కాంగ్రెస్ పార్టీ కాదని పెడుతున్నారు. ఆ రోజు అంబేద్కర్ని అందరూ ఎక్కించి రాజ్యాంగ రచన చేయించింది కూడా కాంగ్రెస్ పార్టీ. మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ దళిత పక్షాలు ఉన్నాం. ఎప్పుడు కూడా దళితులు మనలేదు, అనగానే వర్గాన్ని మన ఏది చేయలేదు. ఈ పార్టీలు డిఎన్ఏలో లేదు. రిజర్వేషన్ బీజేపీ డిఎన్ఏలో యాంటీ ఉంది. రిజర్వేషన్లు ఇచ్చే ఆదుకోవాలన్న ఆ తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది, బీజేపీకి లేదు. బీజేపీ వాళ్ళు యాంటీ రిజర్వేషన్స్ మీకు తెలుసు. ప్రభుత్వ రంగ సంస్థలు, కాంగ్రెస్ నిర్మాణించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి వాళ్ళ ప్రైవేటీకరణ చేసి దానివల్ల రిజర్వేషన్లు దెబ్బకొడుతున్నారు. అది మీరు ఆలోచించుకోండి. దేశవ్యాప్తంగా దళితులు ఆలోచించుకోలేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు దళిత నాయకుడిగా చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారు దళితులు, ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ దళితులకి మీకు చేస్తూ మీరు ఆలోచన. అదే కదా మైనార్టీస్, ఎస్టీ ఎంతమంది ఎన్ని ప్రణాళికలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కాపాడింది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఏమవుదో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పునరావరణ రావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ తగ్గదు.